నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మోరాయిస్తున్న సర్వర్లు. నంద్యాల అమ్మవారి శాలలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. నంద్యాలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు. బనగనపల్లి పట్టణం కొండపేటలోని వాసవి కన్యక పరమేశ్వరి దేవిని దర్శించుకున్న బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల ఇండోర్ స్టేడియంను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు. మూగ ప్రాణుల సంరక్షణ పట్ల జాగ్రత్తగా వ్యవహరించి మూగ ప్రాణులను రక్షించాలి. ఆలగడ్డలో ఓపెన్ ఛాలెంజ్ కు సిద్ధమంటూ కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమాకిల ప్రియ సవాల్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం. ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మోరాయిస్తున్న సర్వర్లు. నంద్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయాల దగ్గర భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారం పడడంతో అవి మోరాయిస్తున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటిలోగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జనం కార్యాలయాలకు క్యూ కట్టారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రద్దీ పెరిగింది. ఫలితంగా సర్వర్లు మోరాయిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం వెళితే సర్వర్లు పనిచేయడం లేదని జనం వాపోతున్నారు. దీంతో చాలా చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు పాత ధరలతో భూములు రిజిస్ట్రేషన్ కోసం ఈ రోజు చివరి రోజు ముగించడంతో సమయం ఉండడంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూములు మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మోరాయిస్తున్నాయని కొందరు వాపోతున్నారు. అయితే నిత్యం 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో 100 నుంచి 150 వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావడంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయన్నది అధికారులు తెలిపారు. to 20% ఇస్తున్నారు. వాల్యూస్ ఎక్కడైతే పొటెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో దాని మీదనే వాల్యూస్ ఎక్కువ పెంచుతారు. మిగతా చోట్ల నంద్యాల ఎక్కువ పెరగలేదు, నూనెపల్లి కూడా పెరగలేదు. హ్యాబిటేషన్ ల్యాండ్ అబౌటింగ్ సరైన బట్టి కూడా పెంచలేదు. కొంచెం సర్వర్ బిజీగా సర్వర్ అయితే బిజీగా పని చేయడం లేదు సార్. పని చేయండి. లేవు కదన్నాడా ఎంతసేపు చేయడునా చేస్తాను. నంద్యాల అమ్మవారి శాలలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక నంద్యాల అమ్మవారి శాల ఆలయంలో ఆర్యవైశ్యులు హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున వాసవి మాత కలశాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నంద్యాల ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తకు ఆర్యవైశ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వాసవి మాతకు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంత జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ రోజు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టడం నేను చేసుకున్న పుణ్యమని, ఆలయంలో ముఖ్యంగా రావడం, జెండా ఆవిష్కరించడం, గతంలో అమ్మవారి శాల ఆర్యాలకు సాహెబ్ సాగరాలు అందించడం జరిగిందని, అదేవిధంగా నంద్యాలలో నా మీద ఇంత అభిమానం చూపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అధ్యక్షులు మహేష్, మల్లికార్జున, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ब्रह्मायुरायुर्भव शतमानं भवति शतायुः पुरुषश्रेवेन्द्रियैर्प्रतिष्ठति श्रीवासवी कन्यकापरमेश्वरि परिपूर्णानुग्रहप्रसादसिद्धिरस्तु इष्टकाम्यार्थफलसिद्धिरस्तु सन्ततं श्रीरस्तु सन्मङ्गलानि भवन्तु। అందరి పైకి మైక్ వేసి రాజు అందరి పతాలు మహిళా సంఘం కమిటీ మెంబర్ అందరూ కూడా పైకి వెళ్ళాల్సిందిగా ప్రార్థన. అఖిల వైశ్యుల కీర్తి ఇట్టనా ఆయన కొంచెం సైడ్ అయినా నుచ్చేది నుచ్చేది సాంగ్ రెడీ వాసవి మాతా ఒక్క నిమిషం మనం చేసుకున్న సందర్భంగా జెండా వందనానికి ఈరోజు నంద్యాల అమ్మవారిశాల ఆర్యవైశ్య కమిటీ వారు నన్ను పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రావడము నిజంగా జీవితంలో నేను చేసుకున్న అదృష్టము. ఎందుకంటే నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు. నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆర్యవైశ్య కులంలో పుట్టినా కూడా లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ వరకు నేను ఎప్పుడూ అమ్మవారిశాలకు పోయింది లేదు. అంటే ఇది నా జీవితంలో నేను చేసిన తప్పు ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే తెలియని వయసు తెలియదు. తర్వాత వయసు పరిణితి చెందిన కొద్దీ మనకు కూడా మన ఇంటి దేవతను పూజించాలని చెప్పి అప్పటి నుంచి అమ్మవారిని వాసవి మాతను కొలవడం మేము విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు నంద్యాల జిల్లాలో పర్యటనలో భాగంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడంతో కార్యకర్తలు, అభిమానులు, కౌన్సిలర్లు ఘనంగా స్వాగతం పలికారు, సత్కరించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం నంద్యాలలో క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని, అభివృద్ధికి నన్ను కృషి చేస్తున్నారని తెలిపారు.
బనగానపల్లి పట్టణం కొండపేటలోని ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవిని దర్శించుకున్న రాష్ట్ర రోడ్డు మరియు భవనాల పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇంద్రమ్మ దంపతులు వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు అమ్మవారి దేవాలయానికి విచ్చేసిన మంత్రి దంపతులు ఈ సందర్భంగా వాసవి కనిక పరమేశ్వరి దేవికి పట్టు వర్షాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు అమ్మవారి దేవాలయానికి విచ్చేసిన మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికిన టంగుటూరి శ్రీనయ్య, శ్రీరామ సుబ్రహ్మణ్యం మరియు ఆత్మీయ సత్కారం చేసిన ఆర్యవైశ్య సోదరులు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల సమ ప్రాధాన్యత ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవి కనిక పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలకు ఆర్యవైశ్య కుటుంబం తరపున ధన్యవాదాలు తెలిపారు. 2-3 ఇంట్లో ఉంటే అందరికి కలిపి ప్లాస్టిక్ ప్యాకెట్ లో పాలు పోసి తీసుకొని వచ్చేవాడు. కానీ ఒక రోజు ఏమన్నారంటే లేదమ్మా గిన్నె తీసుకోవాలి మళ్ళీ చేసుకోండి, మేము కవర్స్ అనేది మానేస్తున్నాము. తెలిస్తే మేము సంతోషపడ్డాము. ఈరోజు ఈ వార్త మీకు తెలియడం జరిగింది. వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ సందర్భంగా విజయించినటువంటి అమాత్య శేఖరులకు అక్షరతోమాలతో ప్రణామములు. బొబ్బల చిన్నోళ్ళ వంశవర్ధనమ, ఎడగల్ల సుగ్రామ రెడ్డి లక్ష్మమ్మల ప్రసవమ, ఇందిరా పులయ కుసుమ బంధనమ, అద్భుత తెలుగుల రక్తాల కంఠానాదమ, ఆశా దీపమ, జనాల దాహాన్ని తీర్చే బంగారు హృదయమ, జనాల అందరి చేత అభిమానించే న్యాయతత్వమ, వందనం అన్నా మీకు అభివందనం. मेरे को दी ఆర్యవైశ్యుల కుటుంబ సభ్యులు ఆర్యవైశ్యుల కులదేవతైనటువంటి శ్రీ వాసవి దినోత్సవాన్ని ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సభ్యులకి అందరికీ కూడా వారికి మా యొక్క ఆర్యవైశ్య ధన్యవాదాలు. వచ్చేటువంటి ఈ ఆత్మార్పణ గురించి కూడా పూజారి వారు చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే చాలా మంది మనకు కూడా తెలియదు, మీకు అందరికీ ఎందుకు తెలుసో తెలియదు, కానీ ఆ మాత ఎందుకు ఆత్మార్పణ చేసుకున్నారు, అంత బలమైనటువంటి ఆ యొక్క సంకల్పంతో ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా స్పందించి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మా తెలుగుదేశం ప్రభుత్వం కూడా, ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఈరోజు 340 సీట్లు వచ్చాయి అంటే అన్ని వర్గాల ప్రజలు కూటమిలో ఈరోజు వచ్చినటువంటి భాగస్వామ్యం ఈరోజు ప్రభుత్వం ఈరోజు సాధ్య సభ్యులు కూడా అక్కడ పెనుగొండ వెళ్ళి వారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉంది. ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదంతో మన కుటుంబాలు, మన అందరి కుటుంబాలు, మీరు, మన వ్యాపారాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే భవిష్యత్తులో ఇంకా ప్రతి దసరా ఉత్సవాలలో రావడం లేదని ఈ రూపంలో అమ్మవారు పెంచుకోవాలి. అమ్మవారు కూడా ఈ రోజు అమ్మవారు చెప్పినా తన ఇష్టదేవుడు అక్కడ కూడా వస్తూ ఉంటారు. అందులో కార్యక్రమం ఈ రోజు మీ అందరూ దర్శనమాకి కూడా తనకు కలిగింది. దానికి కూడా చాలా ఆనందం, ఇద్దరు కలిసి రావడం మా ఇద్దరికి ఆనందంగా కూడా ఒకసారి తెలియజేస్తాము. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు అమ్మవారి ఆత్మార్పణ ఎందుకు చేసుకుంటారనేది నాకు ఇంతవరకు అసలు తెలియదు. అమ్మవారి మాల వేస్తారు, ఈ రోజు పెట్టుకుంటే పోతారు, అది తెలుసు. కానీ అమ్మవారి కథ మాత్రం నేను ఫస్ట్ టైం వింటున్నా, నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం వింటున్నా. చాలా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు పర్యటనలో భాగంగా నంద్యాల ఇండోర్ స్టేడియంను పరిశీలించారు.
స్టేడియంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో జిల్లా అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. లోపల తుప్పుపట్టిన పరికరాలు, బాత్రూంలో సరిగా లేకపోవడం, 250 మ్యాట్లు ఎక్కడికెళ్లాయో, ఎందుకు ఇండోర్ స్టేడియంను అభివృద్ధి చేయలేదు అంటూ జిల్లా అధికారి అడిగారు. అదేవిధంగా నంద్యాలలో మంత్రి ఫారూక్ ఎన్ఎండి ఫిరోజ్ల దృష్టికి తీసుకువెళ్తాం అంటూ లేదంటే అడగడంతో జిల్లా అధికారి తీసుకెళ్లలేదని చెప్పడం జరిగింది. మంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటే ఈ రోజు ఇండోర్ స్టేడియం అభివృద్ధి చెందింది కదా, వెంటనే సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. అనంతరం క్రీడాకారులు, తల్లిదండ్రులు ఇండోర్ స్టేడియంను అభివృద్ధి చేయాలని వినతి పత్రం అందజేశారు. నాకే కదా పేరు మేడం సార్ ఓకే చెప్పండి చెప్పు ప్రాక్టీస్ కి మాన్యువల్ అడ్వర్టైజ్మెంట్ స్కోరింగ్ మెషిన్ లో వచ్చింది. నేను ఇంకేమంటే చెప్పాను అలాగే ఫ్యాన్లు కూడా లైటింగ్ లేటెస్ట్ ఉన్నాయి. ఎవరు ఉన్నారు అమ్మాయి మనుషులు ఉన్నారా? కాదు, అవుట్ సైడ్ వేరే స్టేట్ నుంచి వస్తే కూడా నేను చూశాను. బాగా అసలు స్వెట్ లో ఉంటారు పేరెంట్స్. ఆ రోజు కూడా మేడం చూడాలి సార్. మురళి మురళి పెట్టలేమంటే అంతే, అది తల మీద పడుతుంది. अरे राजेश सामने सामने आ जा फॉलो कर ले। अरे सामने నేను చూచావా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పారు ఏమైనా కలిసారా? చెప్తారు ఏముంటుంది.
మూగ ప్రాణుల సంరక్షణ పట్ల జాగ్రత్తగా వ్యవహరించి మూగ ప్రాణులను రక్షించాలి. రోడ్లపైన మూగ ప్రాణులను యజమానులు వదిలి వెళ్లడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి యజమానులు తమ పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు పశువులను మూగ జంతువులను రోడ్లపై వదిలితే మున్సిపాలిటీని నేరుగా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైన పేదలకు పశువులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు కమిషనర్. ఆవులు మరి పట్టణంలో విచ్చలవిడిగా సంచరిస్తూ పాదచారులకు వాహనదారులకు ఇబ్బంది కలిగించడం, అదేవిధంగా మూగ ప్రాణులు మరి వాటిని వేగంగా వచ్చి వాహనదారులు వాటిని ఢీకొనడం వల్ల వాటికి సంబంధించిన యాక్సిడెంట్ వల్ల గాయాలు కావడం, గాయాల బారిన పడడం, దానివల్ల ఆ మూగ ప్రాణులు రికవరీ కాగలేకపోవడం, ఇవన్నీ కూడా మనకు చాలా బాధాకరమైన అంశాలు. మరి ఆ పశువుల యజమానులను గతంలో పలుమార్లు వాళ్ళని పదే పదే మీడియా ద్వారా కానీ మరి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కానీ మరి వ్యక్తిగతంగా మా సిబ్బంది కూడా కలిసి వాళ్ళని పలుసార్లు కోరినప్పటికీ కూడా వారి నుంచి సరైన స్పందన లేకుండా వాటిని వీధుల్లో విచక్షణారహితంగా వదిలేసి తద్వారా మూగ ప్రాణులను బాధించడమే కాకుండా పట్టణంలో ప్రజలను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నట్టుగా మరి మా దృష్టికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దాన్ని సీరియస్గా తీసుకుని వాటి మీద ఇమీడియట్గా చర్యలు చేపట్టమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ ఏవైతే మూగ ప్రాణులు పట్టణంలో సంచరిస్తున్నాయో వాటన్నిటిని కూడా పట్టి మరి పురపాలక సంఘం యొక్క ఒక సేఫ్ ప్లేస్లో వాటిని ఉంచి వాటిని ఎవరైతే అవసరమైన వారు మరి పేదవాళ్ళకి ఉచితంగా అందజేసే ప్రక్రియ కూడా రానున్న రోజుల్లో మేము టేకప్ చేయబోతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా పట్టణంలో పశువుల పెంపకందారులందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే మీ పశువులను మీరు మీ ఇంటిలో మీ ఆవరణలో ప్రజలకు ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో వాటిని పెంచుకొని వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడైనా మీరు వీధుల్లోకి మీ పశువులను వదిలేసినట్లయితే వాటికి యజమానులు ఎవరూ లేరు, అవి స్ట్రే యానిమల్స్ అని చెప్పేసి వాటిని భావించి వాటిని తప్పనిసరిగా ఎవరైనా పేదవారైన వాళ్ళకి ఉచితంగా అందజేయడం అనే ప్రక్రియను జిల్లా కలెక్టర్ గారి ద్వారా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఓపెన్ ఛాలెంజ్ కు సిద్ధమంటూ కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్. ఆలగడకు చెందిన వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్ కు తాను కూడా సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. ఆలగడ్డలోని తమ స్వగృహంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆలగడ్డలో ఏవో అవినీతి అక్రమాలు జరిగాయని వైసీపీ నాయకులు నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించడం జరిగిందని, దీనిని సాక్ష్యాధారాలతో నిరూపించాలన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిపారు. నేరుగా మీ ఇంటికి వస్తున్నామని, ఈ డిబేట్ కు మీరు కూడా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఛాలెంజ్ చేశారు. పోలీసులు కూడా ఎవరు రారని, కుర్చీలు మాత్రం సిద్ధం చేసుకోవాలని కోరారు. మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో నిరూపించేందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. ప్రజా తిరుగుబాటు ఏంది? 6 నెలలు 7 నెలలకే మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో మీరు 1% 6 నెలల్లో చేయలేకపోయినారు. కానీ మేము చేయలేనిది ఒకటి ఉంది, మీరు చేసింది. 6 నెలల్లో మీరు పెట్టిన కేసులు మేము పెట్టలేకపోయినాం, మీరు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టలేకపోయినాం. అదైతే వాస్తవం. రాష్ట్రాన్ని 6 నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అల్లకల్లోలం, ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి, కేసులు పెట్టే దగ్గర నుంచి మీ పతనం ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది. ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా ఉన్నాయి. దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా? చేపలు, కోడ్లు, అవి పీతలు, ఇంకా రాయలసీమలు అవి కూడా ఉండవు. 3 రాజధాని పేరు మీద మీరు విడగొట్టడము, చెడగొట్టడము, కూల్చివేయడాలు, ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా? నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని 2 ఆడిముత్యాలు కనపడినారబ్బా. ఇన్ని రోజులు కనపడలా వైసీపీ ఆడిముత్యాలు. ఒకరింట్లో ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఎవరు ముందు పెట్టాలని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు.
మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మీరు డిబేట్లకు వస్తారా? డిబేట్లకు వచ్చే మొఖాలనా మీవి? ఆళ్ళగడ్డలో అవినీతి జరుగుతుందంట, అక్రమాలు జరుగుతున్నాయంట. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, పశువులకైతే మేత తీసుకున్నారు. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు. డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. నేను మీ ఆళ్ళగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి గాని అక్రమాలు గాని ప్రూఫ్లతో, ఆధారాలతో సహా చూపిస్తారంట. నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను. రేపు సాయంత్రము ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను. కార్యకర్తలు అందరూ వస్తారు. నిజంగంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నా, ఆడొక్కరికే కాదు, ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ. రేపు సాయంత్రము మీ ఇళ్ళకి వస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ళ కాడికి వచ్చి డిబేట్ లో కూర్చుంటున్నాము. మీరు వద్దన్నా కూర్చుంటాం. లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ళ కాడికి రావద్దని పోలీసులు ఎవరు రారు. పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు, మిమ్మల్ని ఇళ్ళ నుంచి పంపించరు. మీ ఇళ్ళలో మీరు కూర్చుంటారు. కుర్చీలో ఒకటి పెట్టండి, అది కూడా కావాలంటే నేను పంపిస్తాను. మీడియా మిత్రులు వస్తారు, వచ్చి డిబేట్ కి మేము కూర్చుంటాం. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకుంటే కూర్చోండి డిబేట్ కి, మిగతా దానిలకు కాదు. డిబేట్ కి మాత్రమే రమ్మంటున్నా. సో డిబేట్ కి మేము రెడీ, రేపు సాయంత్రం రాబోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆళ్లగడ్డ ప్రాంతంలో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏకైక సరస్వతి దేవి ఆలయంగా కొలను భారతి క్షేత్రం విరజిల్లుతుంది. వసంత పంచమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లా నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ పిల్లలకు సరస్వతి దేవి చెంత అక్షరాభ్యాసం చేయించుకుంటారు. ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం వసంత పంచమి సందర్భంగా ఆత్మకూరు ఆర్టీఓ నాగజ్యోతి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వసంత పంచమికి శ్రీశైల దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వర్షాలు సమర్పించారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆత్మకూరు నుండి బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. క్షేత్ర పరిధిలోని ఆర్యవైశ్య అన్నదాన సత్రం, కాసిరెడ్డి నాయన అన్నదాన సత్రం వారు భోజన వసతి ఏర్పాట్లు చేస్తారు. టెంపుల్ వల్ల లైట్ గా ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్ చేయించుకోవాలి. ఇక్కడ మొత్తం బంద్ ఈ లైన్ తీసుకొచ్చి ఆ ఎంట్రీ ఉంది కదా, ఆ ఎంట్రీ దగ్గర ఈ మధ్యలో ఈ మధ్యలో ఒక ట్యాంకర్ అయితే డ్యామేజ్ వచ్చింది. మన బెడ్ అది ఇప్పుడు చనిపోయిన ఎండకాయలు కూడా అట్లా అలాగే డిపార్ట్మెంట్ పిల్లలు దాన్ని పెట్టుకుంటే నేను వాసనలో ఉంటుందా ఊళ్ళో ఎవరు రావాలి
కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు టీడీపీ కౌన్సిలర్లు కూడా వార్డులోని సమస్యలు తీర్చడం లేదంటూ ఆవేదన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్. టీడీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని వైసీపీ వైస్ చైర్మన్ ఆరోపణ. ఆగని మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, అభివృద్ధి పక్కన పెట్టి వివాదాలకు అడ్డంగా మారిన కౌన్సిల్ సమావేశం. టీడీపీ వైసీపీ వివాదాల మధ్య అట్టకెక్కిన వార్డుల అభివృద్ధి. 6 నెలలుగా వివాదాలకు అడ్డుగా మారిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు. సేకరించుటకు గాను 60 లీటర్ల కెపాసిటీ కలిగిన 610 సాధారణ నిధులను మంజూరు చేస్తూ చర్యలు రాకపోతే చేయుటకు గాను కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. అంచనా తయారు చేయగా మొత్తం రూపాయలు 2 లక్షలు అవునని చేస్తున్నారు. అజెండా నంబర్ 3 ఇకపోతే మా 21వ వార్డు అధ్యక్ష, మా 21వ వార్డు అంటేనే చాలా అధికారులకు మరి ఎందుకో అధ్యక్ష మా వార్డులో మరి ఏ విషయంలోనైనా మా వార్డులో ఎవరు పట్టించుకోవడం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఎల్ఐసి రోడ్డు ఒకటి వేసినారు అధ్యక్ష, బీటీ రోడ్డు, అది కూడా 2 సార్లు టెండర్ అయ్యి కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ తీసుకొని పెండింగ్ పెట్టి నేను అక్కడ కూర్చొని ధర్నా చేస్తే ఆ వర్క్ చేసినారు అధ్యక్ష. మిగిలిన 3 రోడ్లు అధ్యక్ష. ఎందుకంటే మా వార్డులో మేజర్ స్కూల్స్ అన్ని అక్కడే ఉన్నాయి అధ్యక్ష. కస్తూరి, నారాయణ, చైతన్య, లిటిల్ ఫ్లవర్, విజ్ఞాను, ఈ స్కూల్స్ పిల్లలకి చాలా రోడ్ ఇబ్బందికరంగా ఉంటుంది అధ్యక్ష. టెండర్ కౌన్సిల్ లో పెడతారు అధ్యక్ష, కౌన్సిల్ వస్తుంది, టెండర్ పిలుస్తారు, వర్క్ ఆర్డర్ తీసుకుంటారు, పని చేయరు. దాదాపుగా మా వార్డులో ఒక 3 రోడ్లు అధ్యక్ష. ఒక కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేసి గ్రావెల్ వేసి ఆ మెట్లంతా ఇంటి దగ్గర పడగొట్టి 4 సంవత్సరాలు అయింది అధ్యక్ష. అసలు వార్డు ప్రజలు ఏమంటున్నారంటే అసలు ఈ రోడ్ ఎందుకు మేమన్నా అడిగినామన్నా, వేసేది ఉంటే ఎలా లేకుంటే వదిలేయాలి, కానీ మా మెట్లు పడగొట్టి దాన్ని మధ్యలో వదిలేసినారని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష. ఈ విషయాన్ని నేను కమిషనర్ గారి దృష్టికి కూడా చాలా సార్లు తీసుకోపోయినాను అధ్యక్ష. ఈ 21వ వార్డులో కొంచెం మా రోడ్ల సమస్యలు కూడా పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. కొంచెం కమిషనర్ గారు దయచేసి దయాసాగరణ గారి విజ్ఞప్తి మేరకు ఆ వార్డు సమస్యలు ఏమున్నా, రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, లైట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఏమవుతాం ఉందో దయాసాగరణ గారికి చైర్మన్ సార్ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. 21వ వార్డు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్తున్నాం, కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే మన ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు అధ్యక్ష, పాపం దయాసాగరణ గారిని. కాబట్టి 5 సమస్యలు వచ్చింది అధ్యక్ష. పాపం దయాసాగరణ గారికి మనమన్నా పట్టించుకొని ఆయనకు రోడ్డు డ్రైన్లు నిర్మించవలసింది చెప్పే సమస్య పూర్తి అయిపోయింది. ఏంటంటే ప్రజల సమస్య, మీరు కూడా ప్రజల నుంచి వచ్చినారు, మీరు కూడా ప్రజలు రిప్రజెంటేటివ్ కదా, అది వచ్చి దాన్ని సోది అనకూడదండి. ఆయన కష్టం అని చెప్పుకుంటాడు, నీ కష్టం నువ్వు చెప్పుకుంటాం కానీ అది సోది అని చెప్పడంలో తప్ప అది సోది కాదండి. అది ఇదంతా రిజిస్టర్ అయింది కదా, దాని రికార్డ్స్ పోతాయి. ఆయన ప్రజల సమస్య ఆయన చెప్పుకుంటాడు, సోది అంటారు, ఆ రికార్డ్ లో పోయి కరెక్ట్ అయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో విశ్వనాథ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో 6 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా గ్రహించాలని, భక్తులకు ఇక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మహానందిలో పందులను సుదూర ప్రాంతాలకు తరలించడంతో పాటు ఫంగింగ్ చేయించాలని ఎంపీడీఓ ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమయ్యే మాత్రలను పంపిణీ చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఉత్సవాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులకు ఆదేశించారు. భక్తులను దాతలు ఉచితంగా అందించే మజ్జిగ, త్రాగునీటిని ప్యాకెట్ల రూపంలో అందించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాము ఆలయం బయట దర్శనాల పక్కన.
మనకు ఆ రోజు మ్యాక్సిమం ఎంతమంది భక్తులు మనకు దర్శనానికి రావచ్చు అని మీ అంచనా ఉంటుంది? 70,000 మంది 70 నుంచి 70,000 మంది దర్శనాలకు ఏర్పాటు చేయాలంటే మనకు ఆ క్యూ లైన్లు కానీ ఆ మేనేజ్మెంట్ చేయడానికి మనకు ఎంతసేపు దర్శనం పడితే 70,000 మందికి మనం దర్శనం కల్పించవచ్చు, కొంత ఉన్నతలో ప్రశాంతంగా వాళ్ళు దర్శనం చేసుకునేలాగా చేయాలంటే దానికి సంబంధించి మనకు గుడిలో ఆ క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేది సరిగా చూడాలి. అక్కడ భక్తుల్ని కూడా అంటే కొంచెం వెంటనే తోసేలాగా కాకుండా కొంచెం స్పీడ్గా దర్శనం చేయించడానికి ముందు నుంచే కొంత చేసే ఏర్పాటు చేసుకుంటే తప్ప 70,000 మందికి మనం అంత రద్దీని తక్కువ. సేవలు ఉండవు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మనకు మ్యాక్సిమం టైం 1 అవర్ పడుతుందా దర్శనానికి? అది మ్యాక్సిమం టైం ఏదైతే 1 అవర్ ఉందో 1 అవర్ మనం అట్లాగే మెయింటైన్ మనకు మ్యాక్సిమం దర్శనం కంప్లీట్ చేసుకొని వెంటనే మొత్తం క్యూ లైన్లు కొంచెం మెయిన్ బయట కార్యక్రమాల కన్నా కూడా ప్రజలు భక్తులందరూ కూడా దర్శనం కోసమే ఎక్కువ ఇచ్చేస్తారు కాబట్టి దర్శనాన్ని వాళ్ళకి కొంత ఆహ్లాదంగా సుఖవంతంగా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు మీరు చేయగలిగితే మిగతావన్నీ కూడా సెకండరీ అవుతాయి. చేయగలుగుతారా లేదా? దానికి వాళ్ళు ఏదైనా ప్రిపరేషన్ క్యాన్సర్స్ ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు టెంపుల్ వారు సపోర్ట్ చేస్తారు. మీరైతే ఖచ్చితంగా పంతులు ఆ రోజు లేకుండా చేయగలరా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే అడిషనల్ లోడ్ కావాలి, అడిషనల్ దానికి టెంపరీ సర్వీస్ డబ్బులు కడతారు సార్. వాళ్ళు ఎంత లోడ్ ఉంటే దానికి క్యాబినెట్ చేసి ఇస్తాం దర్శనానికి. సో కొంత మనము గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం విజిల్ లాగా వేస్తే వేరే వాళ్ళకి అవకాశం కల్పించండి అని చెప్పి కొంత మంచిగా కొంచెం వెంటనే పంపించేలాగా ఉండేలాగా కొంతమందిని మనకు ఒక 2 మెంబర్స్ పెట్టగలిగితే అటువైపు ఇటువైపు. లేదు సార్, 1+4 పెట్టాను సార్ ఇక్కడ. చెప్పండి. ఇప్పుడు వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ల తరఫున హెడ్లకి, తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఫస్ట్ సమావేశం. ఇందులో మీకు ఏ పనులు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి మీకు కాస్ట్ ఎస్టిమేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు రెడీ చేసుకోగలిగితే ఈఓ గారితో మాట్లాడి ఏ డిపార్ట్మెంట్ కి ఏ కోఆపరేషన్ కావాలా, ఏ మెటీరియల్ ఇవ్వాలనేది ఏ పాయింట్ దగ్గర అనేది నెక్స్ట్ మీటింగ్ లో స్పెసిఫిక్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒకసారి మనం అందరం కూడా మహానందిలో పర్యటించి ఏర్పాట్ల పైన ఏ శాఖల పైన జరిగేటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇంకొకసారి తనిఖీ చేసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకపోకుండా మనందరం కలిసి ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏదైతే తర్వాత కళ్యాణోత్సవం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో శివరాత్రిని ఘనంగా జరిగేలాగా చూసి భక్తులకి ఒక మధురానుభూతిని అందించాలనే ఉద్దేశం చేత అందరం సమన్వయంతో పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ హాజరైన ధన్యవాదాలు. సెకండ్ మీటింగ్ కూడా మీ రిపోర్ట్స్ తో రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 2025 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఆర్డీఓ గారి అధ్యక్షతన మహాశివరాత్రి గురించి మొట్టమొదటి సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలు 24వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. బ్రహ్మోత్సవాలు 1వ తారీఖుతో ముగుస్తాయి కాబట్టి 26వ తారీఖు నాడు మహాశివరాత్రి, 27వ తారీఖు నాడు కళ్యాణోత్సవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మోరాయిస్తున్న సర్వర్లు. నంద్యాల అమ్మవారి శాలలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. నంద్యాలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు. బనగనపల్లి పట్టణం కొండపేటలోనే వాసవి కన్యక పరమేశ్వరి దేవిని దర్శించుకున్న బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల ఇండోర్ స్టేడియంను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు. మూగ ప్రాణుల సంరక్షణ పట్ల జాగ్రత్తగా వ్యవహరించి మూగ ప్రాణులను రక్షించాలి.
ఆలగడ్డలో ఓపెన్ ఛాలెంజ్ కు సిద్ధమంటూ కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమాకిల ప్రియ సవాల్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం.